దశావతారాలు. మెసొపొటేమియా పురాణంలోని జలప్రళయ గాథకి, సృష్టి గాథకి, హిందూ దశావతారాలకి చెందిన మత్స్య కూర్మ వరాహ అవతారాలకి సంబంధం ఉంది. మత్స్య కూర్మ వరాహ అవతారాలు 3 ఆటవిక మత సంకేతాలకి చెందిన పూజా విధానానికి సంబంధించినట్టివే. మెసొపొటేమియా చెందిన ఒక ముద్రికపై అంటే సీల్ పురుష మత్స్యము, స్త్రీ మత్స్యము, మెర్మ్యాన్ అండ్ మెర్మెయిడ్ చిత్రించబడ్డాయి. ఇదే మన మత్స్యావతారానికి మూల రూపంగా భావింపబడుతోంది. విభిన్న మత సంకేతాలు గల విభిన్న జాతుల ప్రజల మిశ్రమైనప్పుడు ఈ విభిన్న మత సంకేతాలన్నీ కలిసి ఒక కొత్త దేవుళ్ళ సృష్టికి దోవతీస్తాయి. ఉదాహరణకి ఒక సింధు ముద్రికపై నరవ్యాఘ్రం ఉన్న బొమ్మ ఉంది. ఇది సింధు ప్రజల మత చిహ్నం. ఈ చిహ్నమే అనంతర హిందూ మతంలో నరసింహం పరిణామం చెందింది. త్రిమూర్తుల్లో ఒకడైన విష్ణువు ఎత్తిన అవతారాల్లో నరసింహ అవతారం ఒకటి అని అందరికీ తెలిసిన విషయమే. శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు ఈ విధంగా ప్రశ్నించాడు: సమాజంలో దేవతలు పలువిధ స్వరూపాలతో చలామణి అవుతున్నారు. ఇందులో ఏ దేవతను నీ స్వరూపంగా గుర్తించి ధ్యానించమంటావు? దానికి శ్రీకృష్ణుడు ఈ విధంగా జవాబిచ్చాడు: నా స్వరూపాలకి అంటూ ఉండబోదు. 88 స్వరూపాల పేర్లను భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉదాహరించాడు. తన స్వరూపాలకి చెందిన వాటిలో పశుపక్షాదులు, ద్రావిడ ఆదిమ జాతుల దేవతా స్వరూపాలైన చెట్లు, నదీ జలాలు ఇత్యాది ఆరాధ్య దైవాన్ని కూడా కలిపి పేర్కొనడం, వైదిక దేవతలైన ఇంద్ర, అగ్ని, వరుణ, కుబేర ఇత్యాదుల్ని కూడా అదే స్థాయిలో పేర్కొనడం జరిగింది. ఈ విధంగా మహాభారత అనంతర దశకి వచ్చేప్పటికి వైదికార్య దేవతలతో పాటు ఆదిమ జాతుల దేవతల్ని కూడా నాటి ప్రజలు సమాన స్థాయిలో పూజించేవారనే విషయం స్పష్టమవుతుంది. ఇందుకు మనం గీత నుంచే ఖచ్చితమైన ఆధారాలు చూడవచ్చు. సమాజంలో దేవతలు సృష్టించబడి ఆ దేవతలపై నమ్మకం కుదిరి వారి ప్రభావం ఆ ప్రజలపై కొన్ని శతాబ్దాలుగా ఉంటున్నప్పుడు ఆ దేవతలపై ఉన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని వదులుకొని వారి బదులు మరో జాతి దేవతల్ని పూజించాలంటే ప్రజల అంగీకారం అంత సులభంగా లభ్యం కాదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే వారి ఇష్ట ప్రకారం వారి ఆరాధ్య దేవతల్ని పూజించిన ఆయా రూపాల్లో ఉన్న దేవతలు ద్వారా ఫలితాన్ని ఇచ్చేది తానేనని కృష్ణుడు అన్నాడు. ఎవరైతే ఇతర దేవుళ్లను శ్రద్ధగా పూజిస్తున్నారో వారు నా స్వరూపాన్ని గుర్తించలేకపోయినప్పటికీ వారు నన్నే పూజిస్తున్నారు. దేవతలను పూజించువారు దేవలోకానికి, పితరులను పూజించువారు పితృలోకానికి, భూతప్రేతాలని పూజించువారు ఆయా లోకాలని పొందుతారు. నన్ను పూజించువారు నన్నే పొందగలరు అని శ్రీకృష్ణుడు అన్నాడు. భూతప్రేతాలని పూజించే ద్రావిడులు, నాగులు ఇత్యాది ఆదిమ నార్య జాతుల ప్రజలు ఈ సందర్భంలో ప్రత్యేకంగా గమనార్హం. ఈ విధంగా పంచకోళ్ల కషాయం లాంటి నానా రకాల నానా జాతుల దేవతల్ని, దేవుళ్ళని పూజించే విధానాన్ని బ్రహ్మాండమైన తాత్విక భాషలో అనేకత్వంలో ఏకత్వం, ఏకత్వంలో అనేకత్వం అని పేర్కొన్నారు.